హలో ఆల్ స్టూడెంట్స్ ఇన్ యూఎస్ఏ జూలై 17, 2026 వచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసా? మీ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 60 డేస్ నుంచి 30 డేస్ కి తగ్గించడం జరిగింది. అలానే మీరు ఎవరైతే గనక సేమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీ అంటే మాస్టర్ డిగ్రీ చేసి మళ్ళీ ఇంకో మాస్టర్ డిగ్రీ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు మీ సేమ్ లెవెల్ ఆఫ్ స్టేటస్ డిగ్రీ చేయడానికి వీలు పడదు. అలాగే దానికంటే మీ లెవెల్ కంటే తక్కువ లెవెల్ ఆఫ్ డిగ్రీ కూడా చేయడానికి వీలు పడదు. మీరు దానికంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ డిగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీకు ఈ రూల్స్ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతాయంటే గనక జూలై 17, 2026 అని రూల్స్ వచ్చాయి కాబట్టి 60 డేస్ తర్వాత ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతే దాని దగ్గర నుంచి 6 మంత్స్ మీకు ట్రాన్సిషన్ పీరియడ్ అయితే ఇచ్చున్నారు. అంటే మనకి మార్చ్ 18, 2027 నుంచి మీకు ఈ రూల్స్ అయితే అప్లికేబుల్ అవుతున్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఈ పీరియడ్ లో ఇండియాకి ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబడతాయి. అలాగే అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ఏ ట్రావెల్ చేయరు. దాదాపు 8 మంత్స్ టైం ఉంది. మీరు ఏం పానిక్ అవ్వద్దు. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మేము పిహెచ్డి కోసం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. మా దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో డే 1 సిబిటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్ us. ఈ షార్ట్ కింద పిన్నెడ్ కమెంట్స్ లో గూగుల్ ఫామ్ అయితే ఇస్తున్నాం. దానిలో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అండ్ మీ వర్కింగ్ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. మేము కాంటాక్ట్ చేసి మీకు పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి సపోర్ట్ ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ పానిక్.